నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 85 కుజదోష నివారణ క్షేత్రం తిరుక్కోలూర్. మనల్ని సురక్షితంగా జాగ్రత్తగా చూసుకునే పెరుమాళ్ కాబట్టి ఈ స్వామి మూలమూర్తి పేరు వైత్తమానిధి పెరుమాళ్ నిక్షేప విత్తన్. ఉత్సవ పెరుమాళ్ నిత్య పవిత్రన్. తాయారు కోలూరు వల్లి నాచియార్. విమానం శ్రీహర విమానం, శ్రీకర విమానం. మన సంపదలన్నీ తిరిగి ఇచ్చే విమానం అనమాట. శ్రీ అంటే లక్ష్మీదేవి కాబట్టి సంపదలిచ్చే విమానం. ఈ క్షేత్ర దర్శనం వల్ల పోయిన సంపద తిరిగి దొరుకుతుందని నమ్ముతారు. పుష్కరిణి, కుబేర తీర్థం, తామ్రపర్ణి తీర్థం, నిధి తీర్థం. భంగిమ భుజంగ శయనంలో తూర్పు అభిముఖంగా అద్భుతంగా దర్శనమిస్తారు పెరుమాళ్. కుబేరునికి, మధుర కవికి, నవనిధులకు ప్రత్యక్షం. తిరుక్కోలూరు దివ్యదేశం వైత్తమానిధి పెరుమాళ్ క్షేత్రం ఆళ్వార్ తిరునగర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం మధురకవి ఆళ్వారుల జన్మస్థలం. ఆయన పెరుమాళ్లను ఒక్క పాశురంలో కూడా స్తుతించలేదు. ఆయన గురువైన నమ్మాళ్వారులను గురించి పాశురాలు రచించారు. ఆచార్య దేవోభవ అనే పదానికి అర్థం చెప్పిన మధురకవి ఆళ్వార్ అన్నమాట. ఈ క్షేత్ర దర్శనంతో పోయిన సంపద తిరిగి తప్పక పొందవచ్చని నమ్ముతారు. కుజదోష నివారణ క్షేత్రం. సంపదకు రక్షకుడైన కుబేరుడు ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి కైలాసానికి వెళ్తారు. అప్పుడు ఆయన పార్వతీదేవిని అదొక రకంగా చూడటంతో అది గమనించిన పార్వతీదేవి ఆ కన్నుతో పాటు సంపదంతా పోయేలా శపిస్తారు. దాంతో కుబేరుడు అమ్మవారిని శాప విమోచన కోసం ప్రార్థించి శరణు వేడగా భూలోకానికి వెళ్లి తిరుక్కోలూరు దివ్య దేశంలో తపస్సు చేసి స్వామిని ప్రార్థించమని చెప్తారు. ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా కరుణించిన పెరుమాళ్ శయనభంగిమలో ప్రత్యక్షమై 9 రూపాలైన నవనిధులను, సంపదను తిరిగి ఇస్తారు. అందుకే పెరుమాళ్లు వైత్తమానిధిగా పిలుస్తారు. అప్పుడు కుబేరుడు సంపదను పోగొట్టుకుని ఇక్కడ తిరిగి పొందిన క్షేత్రం కనుక ఎవరైనా సంపద తిరిగి పొందాలంటే ఈ క్షేత్రాన్ని దర్శిస్తారనమాట. ఆ నవనిధులన్నీ స్వామి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూస్తారనమాట. ఆయన ఎడమ చేతితో పైన అంజనం వేసి చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకే స్వామి చెయ్యి పైకి ఉంటుంది. కుడి చెయ్యి తల కింద పెట్టుకుని ఎడమ చేయితో అన్ని చూస్తూ ఉంటారనమాట పెరుమాళ్ళు. అందుకే స్వామికి తెలియకుండా ఏది జరగదు. స్వామి చెయ్యి పైకుంది. అందుకని మధురకవి 11 పాశురాలు రాశారు. నమ్మాళ్వార్లు 10 పాశురాలతో పల్లాండు పాడారు. ఈ పాశురాలలో తినే భోజనం, త్రాగే నీరు, బతికే బ్రతుకు అన్ని కృష్ణుడే అని నమ్మాళ్వార్లు పేర్కొన్నారు. స్వామిని చూస్తే భోజనం చేసినట్లే, పడుకున్నట్లే, జీవితమంతా ఆయన వల్లే అని చెప్పి రాశారనమాట. మరొక స్థల పురాణం ప్రకారం ధర్మగుప్తుడనే బ్రాహ్మణుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ పిల్లలకు భోజనం కూడా పెట్టలేకపోయేవారు. దాంతో ఆయన బాధపడుతూ భరద్వాజ మహర్షికి తన బాధ తీర్చమని అడుగుతారు. దీనికి కారణం వివరిస్తూ భరద్వాజ మహర్షి పూర్వజన్మలో అత్యంత ధనం ఉన్నప్పటికీ పొగరుతో పేదవారికి ఏ దాన ధర్మాలు చేయనందువలన ఈ జన్మలో ఈ పరిస్థితి వచ్చిందని చెప్తారు. భరద్వాజ మహర్షి ఆ బ్రాహ్మణునికి వైత్తమానిధి పెరుమాళ్ దగ్గరకు వెళ్ళి తపస్సు చేయి, దాంతో నీ సంపద తిరిగి వస్తుందని చెప్పగా ధర్మగుప్తుడు అలానే చేసి తిరిగి సంపదనంతా పొంది క్రమక్రమంగా మళ్ళీ ధనవంతుడయ్యాడు. పెరుమాళ్ ఇక్కడికి వచ్చే భక్తుల సమస్యలు తీర్చి వారి చీకాకులను తొలగించి రక్షించి కాపాడుతారని నమ్ముతారు. భక్తితో పెరుమాళ్ మనకి దొరికే చోటు వైత్తమానిధి పెరుమాళ్ దివ్యదేశం. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగినప్పుడు దేవతలు పెరుమాళ్ పాదాలను ఆశ్రయించగా స్వామి ధర్మాన్ని గెలిపించారు అని చెప్తారు. పక్కనే మధురకవి ఆస్థానం ఉంటుంది. భుజంగ శయనంలో శయనించి ఎడమ చేతితో అంజనం వేసినట్టుగా సర్వం గమనించే పెరుమాళ్ కుడి చేతిని తల కింద పట్టుకుని ఎడమ చేతితో పూర్వం తమలపాకుకి కాటిక రాసి అంజనం వేస్తే అన్నీ కనిపించేవని చెప్తారు. అలాగే స్వామికి అన్నీ తెలుస్తాయన్నమాట. ఈ ఊరికి ఒకసారి రామానుజాచార్యుల వారు రాగా ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి వేరే ఊరు వెళ్తూ ఉంటుంది. ఆయన మేమందరం ఇక్కడికి రావాలని కోరుకుంటాం కదా, నువ్వెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావని అడుగుతారు. దానికి ఆ అమ్మాయి
నాకు ఇక్కడ గౌరవం లేదు, ద్రౌపదిలా ప్రహ్లాదులా శరణు వేడలేదు స్వామిని, అందుకే వెళ్ళిపోతున్నానని చెప్తుంది. దాంతో అమ్మాయి మాట్లాడిన మాటలకు ఆశ్చర్యపోయి, నీవే ఇక్కడ ఉండాల్సిన దానివి, నీకు అర్హత ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని గుడిలోకి తీసుకెళ్లి ప్రసాదం చేయించగా అది నైవేద్యంగా స్వామివారు ప్రసాదంగా స్వీకరించారన్నమాట. ఈ దివ్యదేశం 108 వైష్ణవ దివ్యదేశాలలో 85 తిరుక్కోలూర్ దివ్యదేశం. తిరిగి సంపదలనిచ్చి మన సంతోషాన్నిచ్చి మనల్ని జాగ్రత్తగా నడిపించే అద్భుతమైన పెరుమాళ్ వైతమానితి పెరుమాళ్ కోవెల. ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.